ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక వారి దగ్గర ఉన్న ధనం అంతా కరిగిపోతుంది. పేదరికంలోకి వెళ్ళిపోతారు. కనుక ఎప్పుడు ఈ 5 వస్తువులను ఖాళీగా ఉంచవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒకసారి మీ ఇంట్లోని వస్తువులను శ్రద్ధగా చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. కష్టాలు రాకుండా ఉండాలంటే, అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఈ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు బియ్యం డబ్బా. వాస్తుశాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే ఉప్పు డబ్బాలు, బియ్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోకూడదు. ఆ డబ్బాలలో ఎప్పుడు కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే బియ్యం డబ్బా కానీ, పప్పుల డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒకటే కాదు, పప్పు దినుసులు కూడా లెక్కలోకి వస్తాయి. మన సాంప్రదాయాలలో ధాన్యానికి అంత ప్రాధాన్యత ఉంది. కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగా ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని తెచ్చుకోవాలి. మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి. అంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. పేదరికం అనుభవిస్తారు. ఇక రెండవ వస్తువు ఏమిటంటే బాత్రూంలోని బకెట్ను కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. బాత్రూంలో ఎప్పుడైనా సరే 2కు మించిన ఎక్కువ బకెట్లు ఉంచకూడదు. ఆ రెండిట్లో కూడా ఎప్పుడు నీటిని ఉంచాలి. సగం నీళ్లు ఉంచాలి. సగం కన్నా తక్కువ నీళ్లు ఉంచినా పర్లేదు, కానీ ఖాళీగా మాత్రం ఉంచకూడదు. అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. ఎక్కడ లేని కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. అలాగే విరిగిన బకెట్లను ఎప్పుడూ వినియోగించవద్దు. స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ లేదా రెడ్ కలర్లో ఉండే బకెట్లను మాత్రమే వాడండి. మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు నింపి ఉంచండి. ఖాళీగా ఉంచవద్దు. ఇక మూడవ వస్తువు ఖజానా. అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం. బీరువా, పర్సులోనే మనం ఎక్కువగా ధనం దాచుకుంటూ ఉంటాం. కనుక ఎప్పుడు ఇది ఖాళీగా ఉండకూడదు. కనీసం ₹1 అయినా ఉంచాలి. అలా కాకుండా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదు. నెమ్మదిగా పేదవారిగా మారిపోతారు. కనుక మీరు కానీ డబ్బులు ఉంచే పర్సు కానీ ఖాళీగా ఉంచవద్దు. అలాగే ధనం దాచే చోట ఒక గోమాతి చక్రాన్ని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మరింత ధనం మీ దగ్గరికి ఆకర్షింపబడుతుంది. ఇక 4వ వస్తువు అంటే పోపుల డబ్బా. అంటే లక్ష్మీదేవికి పోపుల డబ్బా నుండి వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ డబ్బాలో సాధారణంగా జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు, మెంతులు, మిరియాలు లాంటి రకరకాల పదార్థాలు పెడతారు. కానీ ఈ పప్పుల డబ్బా ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు. ఈ పోపుల డబ్బా ఎప్పుడు నిండుగా మంచి సువాసనలతో నిండి ఉండాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు ఖాళీ అవ్వకూడని ఇంకొక వస్తువు ఉప్పు డబ్బా. ఉప్పు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. సహజంగా ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పును ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు. శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. అలాగే ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది. కనుక ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుని అప్పు ఇవ్వరు, చేతికి కూడా ఇవ్వకూడదు. మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. అలాగే ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది. కనుక ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు మన సాంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పుతో అనేక పరిహారాలు చేస్తారు. ఉప్పుని నీటిలో కరిగించి ఇంట్లో ఉన్న మూలన పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఉప్పుతో దిష్టి తీస్తారు. అంతేకాదు, ఉప్పు నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే బ్యాక్టీరియా పోతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ధనమంతా పోతుంది. చివరిగా నూనె డబ్బా. అంటే వంటకు వాడే నూనె ఉంటుంది కదా, నూనె డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. అలా ఖాళీ అయితే లక్ష్మీదేవి
మీ ఇంట్లో నిలవదు. కాబట్టి వంట నూనె ఎప్పుడు ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. వంట నూనె అంటే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. నూనె డబ్బా ఖాళీ ఉండకుండా ఉన్నట్లయితే కష్టాలు రావు. పేదరికం అనేది మీ దరి చేరదు. ఎప్పుడు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. ఖాళీగా ఉండకూడని వస్తువులు ఇవే కనుక మీరు ఈ వస్తువులు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడండి. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. మీరు పేదరికం అనుభవిస్తారు. స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులు మామూలుగా మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతూ ఉంటాయి. తెలిసి తెలియక చేసిన చిన్న పొరపాట్లే పెద్ద సమస్యలకు కూడా దారి తీస్తూ ఉంటాయి. చాలామంది స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలు ఏరుకోరి మరీ తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇవి ఇంటికి దరిద్రం తీసుకొస్తాయి. ఇంటి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి అని వాస్తుశాస్త్రం చెబుతుంది. బాత్రూమ్ అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం కాబట్టి బాత్రూమ్ విషయంలో వాస్తు నియమాలను పాటించడం అవసరం. బాత్రూమ్ నుండి వచ్చే ప్రతికూలతను నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను అనుసరించవలసిన అవసరం ఉంది. స్నానం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచవద్దు. వాస్తు ప్రకారం బకెట్లో స్వచ్ఛమైన నీటితో మీరు నీటితో నింపాలి. లేదు అనుకుంటే బకెట్ను తలక్రిందులుగా బోర్లించాలి. ఎవరైనా మిగిల్చిన నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అది మీకు మంచిది కాదు, వాళ్ళకి కూడా మంచిది కాదు. ఇద్దరికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే స్నానం చేసిన వెంటనే మేకప్ వేయకూడదట. మీ జుట్టు తడిగా ఉంటే మేకప్ వేయడం నిషేధంగా పరిగణించబడుతుంది. తద్వారా నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బహిర్గతమై జుట్టులోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు. పెళ్ళి అయిన స్త్రీలు తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. అలాగే వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయంట. స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకకూడదు. వాస్తు ప్రకారం ఇలా ఉతకడం వల్ల మీ ఇంట్లో సూర్యుని స్థానం బలహీనపడుతుంది. స్నానం చేసిన తర్వాత గోర్లు, జుట్టు కత్తిరించవద్దు. స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. ఒకవేళ మీరు గోర్లు కత్తిరించుకోవాలి అనుకుంటే స్నానానికి ముందే గోర్లు కత్తిరించుకోవడం మంచిది. కూరగాయలు కొయ్యడం, గోర్లు కత్తిరించడం వంటివి ఏ కారణం చేతనైనా మానుకోవాలి. లేకుంటే సూర్యుడు బలహీనంగా ఉండడం వల్ల ఆ వ్యక్తికి గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. దీంతో పాటు మీరు డబ్బు నష్టాన్ని, అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. స్నానానికి ముందుగానే బాత్రూమ్ శుభ్రం చేయండి. లేకపోతే రాహుకేతు, శని గ్రహాలు చికాకు పడతాయి. బాత్రూంలో షాంపులు, వస్తువులు పిచ్చి పిచ్చిగా ఉంచితే ఈ 3 గ్రహాలు దోషాలు వేగంగా పెరుగుతాయి. అలాగే స్నానం చేసి నేరుగా వెళ్ళి అగ్నిని తాకకూడదు. ముందుగా ఏదైనా తిని అప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలు రాకుండా దారి తీయవచ్చు అని పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.